హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనము ఈ ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పక్ష రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఈ పక్షంలో మనకి ఎలా ఉన్నాయి గ్రహస్థితులు అని అంటే, రవి కుజ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, శని మనకి మీనరాశిలో వక్రించి ఉండడం, ఆ తర్వాత కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వలన మనకి ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. ఇక త్వరలో మనకి మన పక్షం దాటిన తర్వాత పంచగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ పక్షంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను నేను మీకు ఒక్కొక్క రాశి వారికి వివరిస్తాను. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఒబిసిటీ రావడము, మోకాళ్ళ నొప్పులు, తర్వాత నడుము నొప్పులు, ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు కూడా మీరు ఊరల నుంచి రావడము, తర్వాత అధికంగా ఖర్చు పెట్టుకుని ఉండడం ద్వారా ఈ యొక్క పక్షంలో కొంచెం ఆర్థికంగా నిలబడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పొదుపుని అవలంబిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ మిథున రాశి వారికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. రోజు బిర్యానీలు, ఈ బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివన్నీ కూడా పిల్లలతో పాటు కలిసి పెద్దవాళ్ళు కూడా తినడం వల్ల. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మంచి వ్యవసాయం అనేటటువంటిది చేస్తారు. రైతులు నమ్ముకొని ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ ఆర్థికంగా ఎంతో డెవలప్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసి నోటికి దగ్గరకు వస్తుందండి అని అనుకున్నటువంటి వాళ్ళకి, ఇంకా మాకు అమ్ముడవ్వట్లేదు అనుకునేటటువంటి వాళ్ళకి అమ్మకాలు బాగా జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి వారిలో మంత్రశాస్త్రం పట్ల, జ్యోతిషం పట్ల ఆసక్తి అనేటటువంటిది ఈ పక్షంలో మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. గతంలో పెద్దల్ని లెక్క చేయకుండా ధిక్కరించి ఫ్రెండ్స్ అంటూ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగి మరి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త బుద్ధొచ్చి మళ్ళీ గురువుల్ని, తల్లిదండ్రులని వీళ్ళ దగ్గరికి రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా తల్లిదండ్రుల మాట వింటూ మీరు మీ పనులు మీరు చేసుకున్నట్లయితే ఈ వారం ఈ పక్షంలో సక్సెస్ వస్తుంది అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క జపాన్ని, మంత్ర జపాన్ని, సాధనని చేసుకోవడం, అలాగే తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.